చంద్రముఖి కార్తీక్ తప్పు చేస్తున్నావు. ఇంకా ఆలోచించ కార్తీక్. ఇలా ఆలస్యం చేసిన ప్రతిసారి ఏదో ఒకటి జరిగి తప్పించుకుంటుంది. ఇలాంటి వాళ్ళకు బ్రతికుండే అర్హత లేదు. చంపే కార్తీక్, చంపే కార్తీక్, చంపే. కన్న కొడుకే తల్లిని చంపేయమని చెప్తున్నాడంటే ఇక నువ్వు బతికుండే ఏం ప్రయోజనమే? నీకు చావు తప్ప వేరే మార్గం లేదు. వద్దు కార్తీక్, వద్దు కార్తీక్. కార్తీక్ నా మాట విను. కార్తీక్ నా మాట విను. యశోధరా, జలజ, ఏం టైమింగే నీ కూతురుది. కనీసం నీ గొంతైనా చివరిసారిగా వినాలని దానికి రాసిపెట్టుంది. కార్తీక్, కార్తీక్, నువ్వు మా మమ్మీ ఎక్కడా? నా కత్తికి 6 ఇంచు దూరంలో. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. చివరిసారిగా మీ అమ్మ అరిచే అరుపు వినబోతున్నావు. ఆ అరుపు విని నువ్వు బతికుంటావో లేక కుండాకి చేస్తావో చూద్దాం. ఆగు కార్తీక్. తొందరపడకు. నేను షాక్ అయ్యే న్యూస్ నువ్వు చెప్పావు, మరి నువ్వు షాక్ అయ్యే న్యూస్ నేను చెప్పాలి కదా. ఇప్పుడు నేను చెప్పేది వింటే ఖచ్చితంగా నీ శ్వాస ఆగిపోతుంది. ఎందుకంటే నీ ఊపిరి నా చేతుల్లో బందీగా ఉంది.
చందు నా దగ్గరుంది. అక్కడ మా అమ్మ ఒంట్లో నుంచి ఒక్క రక్తపు చుక్క కింద పడినా ఇక్కడ నీ చందు తల తెగి కింద పడుతుంది. మా మమ్మీని వదిలే కార్తీక్. నీ అంత ఓపిక నాకు లేదు. నా తల తిరిగిందంటే నీ చందు నీ దగ్గరికి తిరిగి రాదు. I think I'm clear. జలజ, చందు నేను చేయదు. నేను మీ అమ్మను వదిలేస్తాను. నాకు తెలుసు కార్తీక్, నీకు వేరే ఆప్షన్ ఉండదని. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మా మమ్మీని ఒంటరిగా పంపించాలి. కాదు కూడదని ఎక్స్ట్రాల్ చేస్తే హలో హలో ఇంకా పట్టుకున్నారేంద్రా, వదలండి. జలజ వదిలిపెట్టమన్నది ఒక యశోధరని మాత్రమే, ఇన్ని కాదు. యశోధరా, సారీ భద్ర, నేను నీతో పగని మాత్రమే పంచుకోవాలనుకున్నా. మిగతా విషయాల్లో ఎవరి దారి వాళ్ళదే. నా అదృష్టం బాగుండి నా కూతురు నన్ను కాపాడింది కాబట్టి నేను బయటపడ్డాను. మీ ప్రాణాల గురించి మీరు ఆలోచించుకోండి, నాకు సంబంధం లేదు. ఆల్ ద బెస్ట్. యశోధరా, యశోధరా, ఎందుకంత దాన్ని బతిలాడుతావు? నేను ముందు నుండే మొత్తుకుంటున్నాను, దాన్ని నమ్ముకుంటే మనం నట్టేట మునుగుతామని. నువ్వు నా మాట వినలేదు. ఆగో ఆగో, ఏంటే అది బెదిరిస్తే బెదిరిపోయి నేను ఒంటరిగా పంపించేస్తాను అనుకుంటున్నావా? నిన్ను ఒంటరిగా పంపిస్తే అది చందును వదిలిపెడుతుందని నేనెలా నమ్ముతాను? అంత వెర్రివాళ్ళ కనిపిస్తున్నానా? అంటే ఏంటి నువ్వు అనేది? నిన్ను పంపిస్తాను, కానీ ఒంటరిగా కాదు. అజయ్, అజయ్, అజయ్,
చూసావుగా భద్రావతి, ఈ ఐస్ కరుగుతున్న కొద్దీ నీ ముద్దుల అల్లుడు అజయ్ చావుకి దగ్గరవుతూ ఉంటాడు. ఆ బరువు తగ్గే కొద్దీ వీడి ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. వద్దు వద్దు కార్తీక్. ఈ పావు ముద్దులకి దగ్గరవుతూ ఈ లోకానికే దూరం అవుతాడు. వాడొదిలే, కావాలంటే నన్ను చంపే. వాడు వదిలిపెట్టు కార్తీక్, వాడు వదిలిపెట్టు. వదిలేస్తాను. నువ్వు చందుని తీసుకొస్తే నేను అర్థం కాలేదా? ఈ యశోదర్తో వెళ్ళి నువ్వు చందుని తీసుకురా. ఏయ్, ఏం చేస్తావో ఎలా తీసుకొస్తావో నాకు సంబంధం లేదు. వీడి ప్రాణాలు కాపాడుకోవాలంటే నువ్వు చందుని తీసుకురావాలి. అజయ్, కార్తీక్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు ఏది ఏమైనా నీకు నీకు నీ చందుని నేను అప్పగిస్తాను. అంతవరకు అజయనేమి చేయకు. తెస్తాను, చందుని తెస్తాను. ఏందే అట్టా చూస్తాండావు? ఇప్పుడు అర్థమైనదా? కాలం ఎప్పుడు ఒకరి చేతిలోనే ఉండదు. పద పదవే, పద. ఆగు భద్ర. అది మాటలతో వినే రకం కాదు. తప్పు చేస్తున్నావు భద్రావతి, చాలా పెద్ద తప్పు చేస్తుండది నేను కాదు యశోదరా. ప్రాణం మీదకి రాగానే ప్లేట్ పిరాయించి నువ్వు తప్పు చేశావు. నీ పగ తీర్చుకోనికి నాతో స్నేహంగా నటించినావు.
నువ్వు వాడికి పట్టుబడగానే నన్ను వదిలేసి నువ్వొక్కదానివే తప్పించుకోవాలని చూస్తా ఉండావు. నీ నెట్ట ఈడిసి పెడతాను యశోదరా. ఇప్పుడు నీకన్నా ఆ చందు కన్నా నా పగ కన్నా నా అల్లుడు ప్రాణాలే నాకు ముఖ్యం. అందుకోసం నేను ఎంత మందినైనా సంపనీకి సిద్ధమే. ఇన్ని రోజులు ఈ భద్రావతి స్నేహాన్నే చూసినావు. ఇప్పుడు ఏవైనా పిచ్చెషలేనికి ప్రయత్నించినావో ఈ భద్రావతి కోపాన్ని చూస్తావు. జాగ్రత్త. పోనీ కార్తీక్, నాకెందుకో ఆ యశోదర భద్రలను పంపించి నువ్వు తప్పు చేసావు అనిపిస్తుంది. వాళ్ళు చందుని తీసుకొస్తారన్న నమ్మకం నాకు లేదు. లేదు రాహుల్, నేను చేసింది కరెక్టే. ఆ భద్రకి అజయ్ గాడు అంటే ప్రాణం. వీడి కోసం తను ఏం చేయడానికైనా వెనకాడదు. ఖచ్చితంగా అది చందుని తీసుకొస్తుంది. చూస్తూ ఉండు. వెళ్తున్నానుగా. భద్రావతి, కత్తి తీసి బ్రేక్ వేస్తే ఆ పీక తెగిపోయేలా ఉంది. ఏం పర్వాలేదు, నువ్వు పోనీ, నేను చూసుకుంటాను. చోట వాపి ముందు జలజకు ఫోన్ కొట్టు. యాడికి రమ్మంటతో కనుక్కో. చేస్తా చేస్తా భద్రావతి. బయటకి వినపడేలా పెట్టు. మమ్మీ బయలుదేరావా? జలజ, బయలుదేరాను జలజ. ఇప్పుడు ఎక్కడికి రావాలి? చెప్తాను గాని నువ్వు ఒక్కదానివే వస్తున్నావు కదా. జలజ, అది నేను ఒక్కదానే వస్తున్నానమ్మా. సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? గచ్చిబౌలి ఏరియాలో ఉన్నాను జలజ. సరే అయితే లింగంపల్లిలో ఉన్న ఫారెస్ట్ ఏరియాకి రండి. లింగంపల్లి ఫారెస్ట్ ఏరియానా? పోనివే, ఏం మడిసివే నువ్వు. నీ అవ్వ ఇప్పటిదాకా నాతో చేతులు కలిపి అవసరానికి నా కాళ్ళ బేరానికి కూడా వచ్చినావు కదే. ఎంటనే ఎట్ట మారిపోయినావే. ఆవేశపడకు భద్రావతి. నా ప్లేస్లో నువ్వున్నా ఇలాగే చేసుండేదానివని నాకు తెలుసు. మనం కలవడానికి ముందు నేనెలా ఆలోచించి నీతో చేరాను, నువ్వు అదే ఆలోచించి నాతో చేతులు కలిపావని నేను ఊహించగలను. పరిస్థితి మన దాకా వస్తే గాని తెలియదు భద్రావతి. నా కూతురి వల్ల నేను ప్రాణాలతో బయటపడే అవకాశం దొరికింది, అదే ఎక్కువ. ఇంకా నీకోసం కూడా పోరాడి ఓవర్ యాక్షన్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. నా టైం బాగుంది భద్రావతి. పాపం అజయ్ టైమే బాగాలేదు. ఎవరేం చేస్తారు? లైట్ తీసుకో భద్రావతి.
నేను నీలా స్వార్థంగా ఆలోచించేదాన్ని కాదు యశోదరా. వాడు నా అల్లుడు. వాడికేవైనా జరిగినాదో నువ్వు నీ కూతురు ఆ కార్తీక్ గాడు ఎవ్వరు బతకరు. చందుని తీసుకెళ్లి నా అల్లుడిని కాపాడుకోవడం తప్ప నాకు ఏరే దారి లేదు. నీ కూతురు ఏమాత్రం తోక చాడించినా ఈడ నీ పీక తెగుతుంది. భద్రా భద్రా భద్రా, రిలాక్స్ రిలాక్స్ భద్రావతి. పోనీ వెళ్తున్నారు కదా, కంగారు ఎందుకు? ఎందుకు నవ్వుతున్నావు? తల పగిలి రక్తం కారుతున్నా నవ్వుతున్నావంటే నువ్వన్నీ మర్చిపోయావు గాని నీలో ఉన్న పొగరుని మాత్రం మర్చిపోలేదే. వద్దు, అలా చూడద్దు, అలా అమాయకంగా చూడద్దు. నిన్ను చూస్తుంటే చంపేయాలన్నంత ఆవేశం కలుగుతుంది. కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావో నీకే తెలియకుండా ఎలాగే చంపడం. నవ్వకు 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 నవ్వకు. ఏంటి? చంపేస్తావా? 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 దించు, ఆ చూపు దించు. నిన్ను ఇలా కాదే. కళ్ళు తెరు చందు. ఏ చందు, లేగు. కుంపదీసి చచ్చిందా ఏంటి? నో నో, నువ్వు చావడానికి వీల్లేదు. నువ్వు చావడానికి వీల్లేదు. థ్యాంక్ గాడ్ ఇది చావలేదు. ఏ చందు, 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 నిన్ను చంపడం అంటూ జరిగితే అది నువ్వెవరో నీకు తెలిసిన తర్వాతే చావాలి. అంతవరకు నీ చావుని నేనే ఆపుతాను. కాకపోతేను ఆ కార్తీకు సగం సగం పూడ్చిపెట్టడం ఏంటో, నేను ఈ 50-50 గాడికి దొరికిపోవడం ఏంటో. ఎందుకు డార్లింగ్ నీకు ఈ కష్టాలు? అసలే గొంతు తడారిపోతోంది, నాలో ప్రేమాగ్ని రగిలిపోతోంది. నాకిక్కడ ఒళ్ళంతా చిరాకు మంటలు రగులుతున్నాయి. కాంప్రమైజ్ అవ్వకుండా ఇలా స్ట్రగుల్ అవడం అవసరమా చెప్పు? ఊరిని తిప్పుడు చావా. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది డార్లింగ్. ఒరేయ్ అట్లా మాట్లాడకరా, ఇలాగే చచ్చిపోవాలనిపిస్తుంది.
నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే అదే జరుగుతుంది. అట్ట కాదు గాని ఈయనెక్కడో చోట ఇరికించకపోతే మనం ఇక్కడి నుంచి బయటపడలేం. సరే ఓ పని చేస్తావా? ఈ ఆరిపోయిన గొంతుతో ఐ లవ్ యూ ఎలా చెప్పను గాని ఓ గుక్కిడు మంచినీళ్ళు పట్టారా చెప్తాను. నిజంగా? ఒరేయ్ పైకి కనిపించేటట్టు నీ నడువు కట్టుకున్న మొలతాడు మీద ఉంటారా ఎళ్ళు. అలాగే, ఒక్క నిమిషం. అలాగే, తొందరగా రా. అబ్బా ఇస్తాను. నా మీద నీకు చాలా ఉత్సాహం ఉందిరా. ఈ వచ్చేలోపు ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేయాలి. ఇంకెవడన్నా దొరికితే బాగుండు, ఈడి బారి నుంచి బయటపడచ్చు. ఈడేంటి ఇంకా రాలేదు? అసలు ఈడు మంచినీళ్ళకి వెళ్ళాడా లేకపోతే నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్ళాడా? ఇదేంటి ఆడియో వినపడుతుంది కానీ వీడియో కనపడదేంటి? ఇక్కడ ఇక్కడ కిందకి చూడండి సార్, పైకి కాదు. ఇక్కడ ఇటు 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 ఇదిగో నీ ఎడం చేతి వైపు. కరెక్ట్ కరెక్ట్, వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. ఇంకా గుడ్ల గొప్పలాగా పైన చూస్తామంటే బాబు, కింద చూడు సార్. పైనగా సార్, కింద కింద. ముందు కళ్ళజోడు తీరా అయ్యా, కరెక్ట్ కనిపిస్తాను. కింద అది అది. ఇక్కడున్నావా? ఏంటి బాసు, ఇక్కడ ఉన్న ఆసనాలు వేసుకుంటున్నావా ఏంటి? ఆసనాలు కాదండి, ఒక ఆయన వేసి వెళ్ళిన శాసనాలు. ఒకవేళ వేసుకోవాలనుకుంటే పార్కులో కూర్చొని వేసుకుంటాను గాని ఊరవతలకు వచ్చి ఇక్కడ ఎందుకు వేసుకుంటానండి ఆసనాలు? మరేంటిది? ఏమండి, మీకు జరిగిందంతా చెప్పే ఓపిక నాకు లేదు. నన్ను కాస్త బయటికి లాగండి, మీకు దండం పెడతాను, చచ్చి మీ కడుపును పడతాను. లాగుతాను గాని నాకేమిస్తావు? వారిని నువ్వు కూడా అదే టైపా? ఏ టైపు? ఇప్పుడు దాని గురించి ఎందుకులే గాని నన్ను కొంచెం బయటికి లాగండి, ఏదో ఒకటి తొడవ పడవ ఇస్తాను ప్లీజ్. ఏ పైకి? భూమిలోంచి పైకా జీవితంలోంచి పైకా? వారిని మనిషిని మొత్తంగా చూడకుండానే తలకాయ మాత్రమే చూసి గుర్తుపెట్టించాడే నేను బేవర్సుండని. ఏమండి, అసలు నా గురించి ఏమనుకుంటున్నారండి మీరు? నేను ఎవరినో తెలుసా? తెలుసు, ఆపదలో ఉన్న ఒక అర్భకుడి. పంచులైతే అద్భుతంగా ఉన్నాయి కానీ ప్రస్తుతం ఆనందించే ఓపిక నాకు లేదండి. సరే, ఏమిస్తావన్నది పక్కన పెట్టు గాని అసలు ఏం జరిగింది? ఏం చెప్పమంటారు సార్, 4 రూపాయలు విలువ చేసే న్యూస్ పేపరు నా లైఫ్ లోనే ఇదిగో ఇలా న్యూసెన్స్ చేస్తుందని నేను అస్సలు అనుకోలేదండి. ఏంటేంటేంటి పేపర్లో ప్రింట్ అయ్యేంత పెంట పని ఏం చేసావు బాసు? నేనేం పెంట చేయలేదండి, పేపర్లో న్యూసే నన్ను పెంట చేసింది. ఏంటది? చందు అని ఒక అమ్మాయి ఉందిలేండి. చందు అంటే ఆ చందునేగా? అమ్ము, ఆమె కోసం అందరూ గ్రూపులుగా వెతుకుతున్నారు. ఈ విషయం మీకెట్టా తెలుసు మాస్టర్? నీ జీవితం ఇలా ఏడవడానికి పేపర్ ఆడిచ్చింది కూడా మహారాజానే. దీన్ని బట్టి చూస్తే చందు అనే అమ్మాయి వెనకాల పెద్ద మతలబే ఉందే. మతలబు కాదు మాస్టారు, అదో మహాభారతం. మీకన్నీ వివరంగా చెప్తాను, నన్ను కొంచెం బయటికి లాగండి. లాగుతాను గాని
నాకు మాట ఇవ్వు. ఏంటో చెప్పండి. ఈ మహాభారతంలో ఉన్న పాత్రలన్నీ నాకు పరిచయం చేయాలి. ఏ జీవితంలో ఈ మాత్రం ప్రశాంతంగా ఉండాలని లేదా? నేనే వాళ్ళ మధ్య ఇరుక్కొని చస్తున్నాను. ఏమండే, మీరు కూడా నాలాగే తయారవుతారు, మీ ఇష్టం. అవన్నీ నీకు అనవసరం బాసు. ముందు నాకు మాటిస్తావా లేదా? మీకు దండం పెడతానండి. అందరినీ మీకు పరిచయం చేస్తానని చెప్తున్నాను కదా. మీ జీవితం సంకనాగిపోవాలని మీకు మీరే అనుకుంటుంటే నేను మాత్రం ఏం చేస్తానండి, అందరినీ పరిచయం చేస్తా. ముందు నన్ను ఇక్కడి నుంచి బయటికి లాగండి. అలా రా దారికి. ఏది మీరు లాగితేనే నేను వచ్చేది దారిలోకి. అవును కదా. అమ్మో, ఇలా లాభం లేదు. మళ్ళీ ఈడెక్కడికి వెళ్తున్నాడు? పుల్ల కోసమా? అవును, దాంతో అయితే తొందరగా అయిపోద్ది. ఏంటి బాసు ఈ గెటప్ పెట్టి అసహ్యంగా? అంటే కాలం కలిసి రాక. డార్లింగ్ డార్లింగ్ నేను వచ్చేసా. నువ్వు నాటైపోయినా? అందుకే ఇంతకాలం నీ వెంటపడ్డా దొరకకుండా పారిపోతున్నావు. కొంచెం నీకు ఇవ్వను, నీళ్ళే ఇవ్వను. నీ గెటప్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. అసలు వాడికి నాకు ఏమీ సంబంధం లేదండి. ఏమండి, కొంచెం నాకు నీళ్లు తాగిస్తే మొత్తం వివరంగా చెప్తాను. నీళ్ళేంటి, ఏది కావాలంటే అది తాగిస్తా, పద. చొక్కా ప్యాంట్ వేసుకునేదాకా ఈడు కూడా నమ్మట్లేడు. చనిపోయి స్వర్గంలో కళ్ళు తెరిచాననుకుంటున్నావా? నీకు ఈ భూమి మీద చూపించాల్సిన నరకం ఇంకా చాలా ఉంది. ఇప్పటికైనా నీకు గుర్తొచ్చిందా నేనెవరో? తలో బద్దలు కొట్టాను కదే, ఆ దెబ్బకి తల్లో నరాలు సెట్ అయిపోయి ఉండాలి. చెప్పవే, నా పేరేంటి? చెప్పు, చెప్పవే. జలజ. అది అది అలా గుర్తుకి రావాలి. నేనెవరిని? చెప్పు చందు, నేనెవరిని? ఎందుకు నిన్నిలా బంధించి హింసిస్తున్నాను? చెప్పు. తెలీదు. నీ పేరు కూడా నువ్వే చెప్పావు, జలజ అని. అదే నాకు గుర్తుంది. ఎందుకే ఎందుకే నాకు
ఇలాంటి పరిస్థితుల్లో దొరికావు? నిన్ను టార్చర్ చేస్తున్నందుకు సంతోషించాలో లేక ఎందుకు టార్చర్ చేస్తున్నానో నీకు అర్థం కానందుకు బాధపడాలో నాకు తెలిసి చావడం లేదు. ఏ చందు, ప్లీజ్ నువ్వు గతం గుర్తు తెచ్చుకోవే. ప్లీజ్ చందు ప్లీజ్ చెప్పు. వస్తే చందు, అలా చూడకే, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా కొడితే నువ్వు చచ్చిపోతావు. లాభం లేదు. ఇంకా సేపట్లో మా మమ్మీ ఆ భద్రావతి ఇక్కడికి వస్తున్నారు. కనీసం వాళ్ళని చూసైనా గుర్తుపడతావేమో చూస్తాను. అప్పటిదాకా నేను ఇక్కడే కూర్చుంటాను. దాహం నీకు కాదే, నిన్ను కొట్టి కొట్టి అరిచి అరిచి నాకు వేస్తుంది దాహం. కార్తీక్, నువ్వే మగాడివిరా. పెళ్ళాన్ని కాపాడుకోవడం చేత కాక నన్నడ్డం పెట్టుకొని ఒక ఆడదాన్ని పంపించావు. కార్తీక్, వాడు నిన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. రేయ్, ఇలా కట్టేసి భయపెట్టడం కాదురా. నీకు దమ్ముంటే మీరు మగాళ్ళైతే నన్ను దింపి ఢీకొట్టండి రా. నోరు మొయ్యరా. నీ అత్త లేకుండా అడుగు కూడా బయట పెట్టలేవు. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా? రేయ్, మర్యాదగా నన్ను వదిలేయ్. నా గురించి నీకు తెలీదు. ఎక్కువగా మాట్లాడావంటే నీ అత్త వచ్చేదాకా కూడా ఆగను. గుర్తుంచుకో.